అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పోయిటరీ నుంచి సెకండ్ లెసన్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. లెసన్ పేరు ఏంటంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఈ లెసన్ నుండి మనం ఒక అనోటేషన్ నేర్చుకోబోతున్నాము. ఓకేనా? రైట్, చూడండి. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూటిఫుల్ ఇన్ సర్వీస్. చూడండి, 2 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఏముంది? గివ్ మీ ది స్ట్రెంగ్త్. ఎవరమ్మా? గివ్ మీ ద స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ ఇవ్వండి, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు, బలాన్ని ఇవ్వు. టు మేక్ మై లవ్, నా ప్రేమను, ఫ్రూటిఫుల్ అంటే విజయవంతం చేసుకోవడానికి, ఇన్ సర్వీస్ అంటే నేను చేసే సేవలో నేను దేన్నైతే ప్రేమిస్తున్నానో ఆ పని విజయవంతం అవడానికి నాకు తగిన స్ట్రెంగ్త్ నువ్వు దేవుడా అని ప్రేయర్ చేస్తున్నారటమ్మా. ఎవరు చేస్తున్నారు ఈ ప్రేయరు? ఎవరమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్, మన ఇండియన్ విలియం షేక్స్పియర్ అంటారు. ఈయన ఇండియన్ విలియం షేక్స్పియర్. అంటే విలియం షేక్స్పియర్ అనేది వరల్డ్ గ్రేట్, ఇండియన్ గ్రేట్ అనమాట ఈయన పోయిట్లో. అందువల్ల ఇతన్ని మనము ఆ విధంగా కాల్ చేస్తాము. రైట్, చూద్దాం, రెఫరెన్స్ చూద్దాం. ద కోటెడ్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ సాంగ్ నెంబర్ 36 టైటిల్డ్ అని ఉంది. చూడమ్మా, ద కోటెడ్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ సాంగ్ నెంబర్ 36 టైటిల్డ్ అని ఉంది. ఇక్కడ సాంగ్ నెంబర్ 36 టైటిల్డ్ అని రాయకపోయినా పర్వాలేదు, మనం ఏ రాస్తామంటే ద పోయం అనవచ్చు. అవి కోటెడ్ బదులుగా గివెన్ అనొచ్చు. ద గివెన్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం అని అనొచ్చు మనం సింపుల్గా. రైట్, ఏంటి పోయం పేరేం పేరు? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. దిస్ ఈజ్, ఇదే, మై ప్రేయర్ నా ప్రార్థన, టు ది మై లార్డ్, లార్డ్ అంటే దేవుడు, ఓ దేవుడా ఇదే నా ప్రార్థన అని మన రవీంద్రనాథ్ గారు అంటున్నారమ్మా. చూడండి, ఎన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ గీతాంజలి. ఈ సాంగ్ నెంబర్ 36 అని ఏదైతే అంటున్నామో ఈ పోయం ఎక్కడి నుంచి తీసుకోబడిందటమ్మా? ఎక్స్ట్రాక్ట్, తీసుకోబట్టం అంటే భాగం అని అర్థం. ఎందులో భాగం అంటే ఇది గీతాంజలి. ఈ గీతాంజలి అనేది ఒక బుక్ అమ్మా. ఇందులో సాంగ్స్ ఉంటాయి, 100 సాంగ్స్ ఉంటాయి. ఈ 100 సాంగ్స్ కలిపి గీతాంజలి అని ఆ బుక్కి ఒక పేరు పెట్టారమ్మా. అందులో 36 సాంగ్ మనకి ఈ పోయం రూపంలో ఇచ్చారమ్మా. దీన్ని ఎవరు రాశారంటమ్మా? రిటర్న్ బై, చూడమ్మా, నోబెల్ లరేట్ అని ఉంది. లరేట్ అనకుండా విన్నర్ అనొచ్చు మీకు సింపుల్గా. నోబెల్ విన్నర్ అంటే నోబెల్ బహుమతి తీసుకున్న గ్రహీత అనమాట. నోబెల్ గ్రహీత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. తెలుసు కదమ్మా. ఎంత గొప్ప విషయము ఈ గీతాంజలిలో లేకపోతే మనకి దీనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారమ్మా రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ గీతాంజలి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే గీతాంజలి అనమాట. అంత ఫేమస్ ఈ బుక్ అనమాట. రైట్, ఇక్కడ చూడండి అమ్మా, కాంటెక్స్ట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద మ్యాన్ కైండ్. ఇక్కడ మ్యాన్ కైండ్ అంటే ఏంటో తెలుసమ్మా? ప్రజలు. బిహాఫ్ ఆఫ్ అని ఉంది అంటే ప్రజల తరపున ఇతను ప్రార్థన చేస్తున్నది దీని కోసం కాదు. అర్థమైందా? దీనికోసం కాదు, ప్రజల తరపున అంటమ్మా. ద పోయిట్, కవి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అపీల్స్ ద ఆల్మైటీ. ఆల్మైటీ అంటే దేవుడు అమ్మ. ఇక్కడ గాడ్ అన్నాము, ఇక్కడ ఆల్మైటీ అంటున్నారు. ద అపీల్స్ అంటే దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రేయర్, ప్రార్థన రూపంలో ప్రార్థన చేస్తూ. టు బిస్టో అంటే ప్రసాదించు అని అర్థం అమ్మ. ప్రసాదించుడు, వరాన్ని ప్రసాదించు దేవుడా అనేది. ఇది డివైన్ స్ట్రెంగ్త్. డివైన్ అంటే గ్రేట్, స్ట్రెంగ్త్ అంటే బలము. నీకు అమోఘమైన నీ బలాన్ని, దేవుడికి అమోఘమైన బలం ఉంటుంది కదమ్మా, డివైన్ స్ట్రెంగ్త్. ఆ డివైన్ స్ట్రెంగ్త్ని మాకు ప్రసాదించు అంటే ఎవరు? మా దేశ ప్రజలకి ప్రసాదించు. అపాన్ మ్యాన్ కైండ్, చూసారా, మా దేశ ప్రజలపైన చూపించు ఆ బలాన్ని. సో హ్యాస్ టు కన్వర్ట్ దెమ్. ఎందుకు తెలుసు బలం కావాలో ఈ ప్రజలకి? టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. ఇందులో చాలా మీనింగ్ ఉందంటమ్మా. కన్వర్ట్ అంటే మార్చటం. ఎవరిని? భారతదేశ ప్రజల్ని. ఎందులోకి? ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఏమి ఐడియల్గా లేరా వాళ్ళు? అంటే ఆదర్శంగా లేరంటే నిజంగా లేరు.
ఎందుకంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే 1947కు ముందు ఏమైందంటే బ్రిటిష్ వారికి భయపడిపోతూ ఉండేవారు అన్నమాట. వాళ్ళతో ఫైట్ చేయలేక 400 ఇయర్స్ పాటు వాళ్ళకి బానిసలుగా మనం బతికాం, బతికాం. ఆ భయపడి బతకకుండా ధైర్యాన్ని ఇవ్వు మా వాళ్ళకి, దాన్నే ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ అన్న ప్రజలే. ఐడియల్ అంటే ఆదర్శవంతులు, ధైర్యవంతుల్ని మా వాళ్ళు చెయ్యరా బాబు, అందరూ కూడా చేతకాని వాళ్ళు అయిపోయారు అని దేవుడిని కోరుకుంటున్నాడు రమ్మా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎస్, ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఠాగూర్ ఏం చెప్తున్నాడంటే ట్రూ లవ్ అంటే నిజమైన ప్రేమ ఈ సెల్ఫ్లెస్ అంటే ఏంటమ్మా, నిస్వార్థమైనది, అంటే ఏది కోరుకోదనమాట. నిజంగా నువ్వు ఏ పనినైనా ప్రేమిస్తే ఆ పనిని నువ్వు దైవంలా భావించినట్లయితే పని చేస్తాను, తర్వాత ఏదొచ్చినా పర్వాలేదని మనం ఆలోచించాలన్నమాట, ఏది ఆశించకూడదు అని చెప్తున్నాను అనమాట. ఇట్ సీక్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సర్వీస్. చూసారా, మనం ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతుంది. ఫుల్ఫిల్మెంట్ ఏంటమ్మా, సక్సెస్ అవుతుందటమ్మా. ఎలా చేయాలి? ప్రేమతో, అంటే సిన్సియర్గా చేస్తే. సో హీ ప్రేస్ టు గాడ్, అందుకే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, టు గివ్ హిమ్ స్ట్రెంగ్త్, నాకు శక్తి నువ్వు, టు మేక్ హిజ్ లవ్ బ్యూటిఫుల్. చూసారా, టు మేక్ హిజ్ లవ్, నా ప్రేమను సక్సెస్ఫుల్ అవ్వాలి. నా ప్రేమ అంటే ప్రజలపై ఉన్న ప్రేమ సక్సెస్ఫుల్ అవ్వడం అంటే ప్రజల్లో ధైర్యం రావాలి. అదే నా సర్వీస్లో నా పని విజయవంతం అవ్వాలంటే ప్రజల్లో ధైర్యం రావాలి. ఎందుకు ధైర్యం రావాలంటున్నారు? వాళ్ళందరూ కూడా బానిసలుగా బ్రిటిష్ వారికి భయపడి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ధైర్యవంతులుగా తయారు చేయాలని దేవుని కోరుకుంటున్నాడు అనమాట. నో మ్యాటర్ హౌ రిచ్ ఏ పర్సన్ మే బీ, వెరీ ఇంపార్టెంట్ లైన్ అమ్మా, ఇది కంపల్సరీగా మీ ఎగ్జామ్లో రాయాలి. నో మ్యాటర్ హౌ రిచ్ ఏ పర్సన్ మే బీ అంటే రిచ్ పర్సన్స్ ఉన్నారు మన దేశంలో, అప్పుడు కూడా ఉన్నారు, స్వతంత్రం రాకముందు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత రిచ్ అనేది విషయం కాదండి. హీ డస్ నాట్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ కైండ్నెస్, కంపాషన్. చూడమ్మా, కైండ్నెస్ అంటే దయాగుణము, కంపాషన్ అంటే జాలి. చూసారా, దయ, జాలి, ఈ రెండు క్వాలిటీస్ ఎవరికి ఉండాలటమ్మా? రిచ్ పర్సన్కి ఉండాలటమ్మా. అలాంటి రిచ్ పర్సన్ చూడమ్మా, నో మ్యాటర్ ఎంత రిచ్ పర్సన్ అయినా సరే ఈ రెండు క్వాలిటీస్ లేకపోతే తనకి వాల్యూ ఉండదని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడమ్మా. రైట్, హిజ్ రిచ్నెస్ ఆర్ ఆఫ్ నో వాల్యూ. చూసారా, హిజ్ రిచ్నెస్ ఆర్ ఆఫ్ నో వాల్యూ, ఎంత గొప్పవారైనా సరే దానికి వాల్యూ ఉండదటమ్మా. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంటుంది, నువ్వేం చేస్తావు, అప్పుడు ఏం చేసేవారంటే ఈ డబ్బున్న వాళ్ళందరూ కూడా, ఈ రిచ్ పర్సన్స్ అందరూ కూడా, మన దేశంలో చాలామంది పేదవారు ఉండేవారు. ఆ పేదవారికి సాయం చేయకుండా బ్రిటిష్ వారు వీళ్ళని ఎక్కడ వీళ్ళ ఆస్తుల్లో తీసేసుకుంటారేమనేసి వాళ్ళకి, ఇప్పుడు అంటున్నాం కదా మనము, లంచం ఇచ్చేవారు అనమాట. ఆ డబ్బును మొత్తం బ్రిటిష్ వారికి ఇచ్చేవారు కానీ పేదవాళ్ళకి ఇచ్చేవారు కాదు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ విషయంలో హట్ అయ్యి క్లియర్ కట్గా ఆ పొజిషన్ చూసి, ఆ పరిస్థితిని చూసి ఈ పోయంలో క్లియర్గా మెన్షన్ చేసాడమ్మా. పీపుల్ హూ డూ సర్వీస్ సెల్ఫ్లెస్లీ, ప్రజలు ఎవరైతే సెల్ఫ్లెస్లీ నిస్వార్థంగా సేవ చేస్తారో ఆర్ అప్రిషియేటెడ్, వాళ్ళటి ఇప్పుడు కూడా మెచ్చుకోబడతారటమ్మా. అండ్ రిమెంబర్డ్, ఎప్పుడు కూడా గుర్తుంచుకోబడతారట. వాళ్ళని మర్చిపోయాం అనమాట, మెచ్చుకుంటాం, సందర్భానుసారంగా మర్చుకుంటాం, ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోలేము అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఏం చేస్తున్నాం మనం? ఎవ్రీ ఇండిపెండెన్స్ రోజు, ఎవ్రీ డే, తన బర్త్డే రోజు, ఈరోజు మన కరెన్సీ నోట్ మీద తన ఫోటోని మనం చూస్తున్నాం కదమ్మా. దాని అర్థం ఏంటి? తను అప్రిసియేషన్ చేసినట్టు అండ్ రిమెంబర్ చేసినట్టు, అంటే ఎప్పుడు గుర్తుంచుకున్నట్టే. ఎందుకంటే అతను కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ మన దేశానికి చేశాడు కాబట్టి. ఈవెన్చువల్లీ అదేవిధంగా సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్, ఇది మోటో అంటే సూక్తి అనమాట. ఏమన్నాడు? ఈవెన్చువల్ అంటే అదేవిధంగా, సర్వీస్ టు మ్యాన్ కైండ్ అంటే మానవ జాతికి సర్వీస్, అంటే మానవ సేవే మాధవ సేవ అన్నాడు. సర్వీస్ టు మ్యాన్ కైండ్ అంటే ఏమో ఇది సర్వీస్ టు గాడ్, అంటే మనిషికి సర్వీస్ చేస్తే, అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. దీన్నే మానవ సేవే మాధవ సేవ అన్నారు. రైట్, ఇదే మా ఎక్స్ప్లెనేషన్. జనరల్ చూడమ్మా, దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ, ఈ సమాజంలో చాలామంది ప్రజలు ఉన్నారంట. ఎలాంటి ప్రజలట? హూ టేక్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ చారిటీ, అంటే దానం చేసేవారు, అండ్ సర్వీస్ సేవ చేసేవారు, ఓన్లీ టు ఎర్న్ నేమ్ అండ్ ఫ్రేమ్, వీళ్ళందరూ కూడా దానమైన సేవని ఎందుకు చేస్తున్నారటమ్మా?
నేమ్ అండ్ ఫేమ్ కోసం అంటాం. నేమ్ అంటే పేరు, ఫేమ్ అంటే కీర్తి. అంటే ఇక్కడే నేమ్ అంటే వాడి పేరు చెప్పుకుంటారు, కీర్తి అంటే వాడిని ఎప్పుడు కూడా గుర్తించుకుంటారనమాట. ఈ రెండు విషయాల కోసమే చాలామంది సొసైటీలో అటమా చారిటీ అంటే ఏంటి, దానం చేస్తున్నారటమా, సేవ చేస్తున్నారటమా, అలాంటి విషయాల్లో వీళ్ళు ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు ప్రజల్లో. ఎస్, ట్రూ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ట్రూ హ్యాపీనెస్ అంటే నిజమైన సంతోషం, లేదా అండ్ సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి, నిజమైన సంతోషము మరియు సంతృప్తి అనేది కెన్ బి అచీవ్డ్. ఎప్పుడు వస్తాయట మనకి? వెన్ సర్వీస్ ఈజ్ డన్. ఎప్పుడైతే మన సేవ అనేది విత్ కైండ్నెస్ అండ్ లవ్, అంటే మన సేవలో ప్రేమ, దయాగుణం ఎప్పుడైతే ఉంటాయంటే మనం దయతో, ప్రేమతో ఎప్పుడైతే సేవ చేస్తామో, ఏది ఆశించకుండా, అప్పుడే మనకి నిజమైన సంతోషము, సాటిస్ఫాక్షన్, సంతృప్తిని వస్తాయటమ్మా. అది ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు క్లియర్గా వివరించడం జరిగిందమ్మా. ఇది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే పోయిటరీ. ఇందులోని ఒక ఎనోటేషన్ నేర్చుకుంటే చాలమ్మా. ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ వస్తుంది ఐపీ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్లో. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్లో పారాగ్రాఫ్ క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్. దానికి కూడా ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అప్పుడు ఎలా మీకు తెలుసు కదమ్మా, రెఫరెన్సు, కాంటెక్స్ట్ ఈ రెండు కలిపితే ఒక పారాగ్రాఫ్గా రాయాలి. అదేవిధంగా ఎక్స్ప్లెనేషను, జనరల్ ఈ రెండింటిని కలిపి ఒక పారాగ్రాఫ్గా రాసి 2 పారాగ్రాఫ్లో రాస్తే ఫోర్త్ క్వశ్చన్ వచ్చిన పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఈ లెసన్ నుండి మనం ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.